హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, దూరదృష్టి లోపం ఎందుకు వస్తుంది? దూరదృష్టి లోపం ఎందుకు వస్తుంది? ఆప్షన్ 3, నేత్రగోళం చిన్నదవడం వల్ల. నెక్స్ట్ వన్, క్లోరోఫిల్లో ఉండేది ఏమిటి? క్లోరోఫిల్లో ఉండేది ఏమిటి? ఆప్షన్ 3, ఐరన్, మెగ్నీషియం. నెక్స్ట్ వన్, ఏ పరిస్థితుల్లో మానవ శరీరం ఎక్కువ శక్తి కోరుతుంది? ఆప్షన్ 2, మెట్లు ఎక్కేటప్పుడు మానవ శరీరం ఎక్కువ శక్తిని కోరుతుంది. నెక్స్ట్ వన్, స్పెగ్మోమీటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 2, రక్తపోటును గుర్తించడానికి. నెక్స్ట్ వన్, టైఫాయిడ్ నివారణలో వాడే ఔషధం ఏమిటి? క్లోరోమైసిటిన్. నెక్స్ట్, రక్తంలో దేని పరిమాణాన్ని బట్టి శ్వాసక్రియ రేటు ఆధారపడి ఉంటుంది? అది దేని పరిమాణాన్ని బట్టి? ఆప్షన్ 2, కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్, మొక్కలు ఏపుగా పెరగడానికి ఎక్కువగా అవసరం లేని మూలకం ఏమిటి? కాపర్ అనేది ఎక్కువగా అవసరం అనేది ఉండదు. నెక్స్ట్, ఏటీపీ ఎక్కడ తయారవుతుంది? ఏటీపీ ఇది మైటోకాండ్రియాలో తయారవుతుంది. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా అతి చిన్న పుష్పం ఏమిటి? పెటూనియా అనే పుష్పం ఇది ప్రపంచంలోకెల్లా అతి చిన్న పుష్పం. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ స్పైసెస్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, డార్విన్. నెక్స్ట్, కిణ్వన ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయి పాస్చర్. నెక్స్ట్, పండ్లు మానవ శరీరానికి వేటిని అందిస్తాయి? విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలను అందిస్తాయి. నెక్స్ట్, గుండెను పట్టి ఉంచే పొర ఏది? గుండెను పట్టి ఉంచే పొర ఏది? పెరికార్డియం. నెక్స్ట్, ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? హ్యూగో డివ్రీస్. నెక్స్ట్, కింది వాటిలో అత్యధిక శక్తినిచ్చేది ఏమిటి? అత్యధిక శక్తిని ఇచ్చేది ఏమిటి? కొవ్వులు. నెక్స్ట్ వన్, హిమోగ్లోబిన్తో అతి తేలిగ్గా కలిసిపోయే వాయువు ఏమిటి? హిమోగ్లోబిన్తో అతి తేలికగా కలిసిపోయే వాయువు ఏంటంటే ఆప్షన్ 1, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ను ఎవరు కనిపెట్టారు? ఆక్సిజన్ను ఎవరు కనిపెట్టారు? ప్రిస్లీ. నెక్స్ట్ వన్, జైగోట్ అంటే ఏమిటి? జైగోట్ అంటే ఏమిటి? ఆప్షన్ 2, ఫలదీకృత అండం. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వల్ల జంతువుల్లో పెరుగుదల ఆగిపోతుంది? అది ఏ విటమిన్ యొక్క లోపం వల్ల? ఆన్సర్ ఇనోసిటాల్ లోపం వల్ల. నెక్స్ట్, గ్లూకోజ్ సంశ్లేషణకు తోడ్పడే హార్మోన్ ఏమిటి? గ్లూకోజ్ సంశ్లేషణకు తోడ్పడే హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. నెక్స్ట్, ట్రిప్సిన్ అనే ఎంజైమ్ దేనిలో ఉంటుంది? ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఆప్షన్ 4, క్లోమరసంలో ఉంటుంది. నెక్స్ట్, శ్వాసక్రియకు సహాయపడే లవణం ఏమిటి? ఆప్షన్ 3, రాగి. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల కంటి చుట్టూ ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి? ఆప్షన్ 2, ఇనోసిటాల్ లోపం వల్ల. నెక్స్ట్, రసాయన వార్తాహరులు అని వేటిని అంటారు? రసాయన వార్తాహరులు అని హార్మోన్లని అంటారు. నెక్స్ట్ వన్, హృద్రోగులకు చాలా అవసరమైన విటమిన్ ఏమిటి? విటమిన్ ఇ. నెక్స్ట్, క్రోమోజోముల్లో జన్యువులుండే విధానం ఏమిటి? లీనియర్ పద్ధతి. నెక్స్ట్, జీవ వైవిధ్యం దేని వల్ల జరుగుతుంది? జీవ వైవిధ్యం ఉత్పరివర్తన వల్ల జరుగుతుంది. నెక్స్ట్, జన్యు ఉత్పరివర్తనాలు దేనిలో సంభవిస్తాయి? జన్యు ఉత్పరివర్తనాలు అనేవి డిఎన్ఏ అణువులో సంభవిస్తాయి. నెక్స్ట్, AB రక్తం గ్రూప్ వారిని
విశ్వజన గ్రహీతలుగా పిలవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ యాంటీబాడీలు లేకపోవడం. నెక్స్ట్ బ్యాక్టీరియా. ఆన్సర్ బ్యాక్టీరియా. ఇది ప్రోకోరియేటిక్ కణం. ప్రోకోరియేటిక్ కణం. నెక్స్ట్ ఆహార పదార్థాలను విషతుల్యం చేసే బ్యాక్టీరియా ఏది? ఆహార పదార్థాలను విషతుల్యం చేసే బ్యాక్టీరియా స్టాఫిలోకోకస్ అరియస్. నెక్స్ట్ బ్యాక్టీరియాలో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయి? బ్యాక్టీరియాలో ఒకటి. నెక్స్ట్ బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వస్తాయని తొలిసారిగా గుర్తించింది ఎవరు? రాబర్ట్ కాక్. నెక్స్ట్ క్వశ్చన్, వరి గోధుమలో మచ్చ తెగులును కలుగజేసేదేమిటి? ఆన్సర్ హెల్మింతోస్టోరియం ఒరైజ్. హెల్మింతోస్టోరియం ఒరైజ్. నెక్స్ట్ కింది వాటిలో వేటిలో కణ నిర్మాణం అనేది లేదు? వేటిలో? ఆన్సర్ వైరస్లో కణ నిర్మాణం అనేది లేదు. నెక్స్ట్ వేటిని నేచురల్ స్కావెండర్స్ అంటారు? బ్యాక్టీరియంలో. నెక్స్ట్ క్వశ్చన్, పరాన్నజీవిగా వ్యవహరించే ఆవృత బీజం ఏది? ఆన్సర్ కనూడా. నెక్స్ట్ వన్ డాడర్. నెక్స్ట్ క్వశ్చన్, ద్విదళ బీజాలకు ఉదాహరణ ఏమిటి? ద్విదళ బీజాలకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 3 పప్పు దినుసులు. నెక్స్ట్ ఏకదళ బీజాలకు ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ గడ్డి ఇంకా చెరుకు. నెక్స్ట్ జంతువుల్లోకి వెళ్ళి అతిపెద్ద గ్రూప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్ద్రోపోడా. నెక్స్ట్ కింది వాటిలో శీతల రక్త జంతువులు ఏమిటి? శీతల రక్త జంతువులు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. నెక్స్ట్ కింది వాటిలో ఉష్ణరక్త జంతువులు ఏవి? ఉష్ణరక్త జంతువులు పక్షులు, క్షీరదాలు, మానవుడు. నెక్స్ట్ క్లోరోఫిల్ సంశ్లేషణలో తోడ్పడే మూలకం ఏమిటి? ఇనుము. నెక్స్ట్ మొక్కల పత్రాల్లోని హరిత ద్రవ్యం ఏ రంగుల్ని శోషిస్తుంది? ఆప్షన్ 2 ఎరుపు, నీలి రంగులని. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుడైన మానవునిలో సుమారు ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. నెక్స్ట్ వన్, రక్తం గడ్డకట్టడంలో సహాయపడే ఎంజైమ్ ఏమిటి? థ్రాంబన్. నెక్స్ట్ చిరుధాన్యాల్లో దేన్ని గ్రేట్ మిల్లెట్ అని అంటారు? జొన్నను. నెక్స్ట్ పాము విషంలో ఉండే విష పదార్థాలు ఏమిటి? పాము విషంలో ఉండేటటువంటి విష పదార్థాలు ఏమిటి? హీమోటాక్సిన్లు, న్యూరోటాక్సిన్లు. నెక్స్ట్ విషాల విరుగుడుకు ఉపయోగపడేటటువంటి యాంటీవీనంను దేని నుంచి తీస్తారు? యాంటీవీనంను దేని నుంచి తీస్తారు? గుర్రం నుంచి. నెక్స్ట్ ఏ హార్మోన్ లోపం వల్ల ఎడిసన్స్ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్రినలిన్ లోపం వల్ల. నెక్స్ట్ ప్రోటీన్లను సంపూర్ణంగా జీర్ణం చేసే రసం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంత్రరసం. నెక్స్ట్ కింది వాటిలో వ్యాధి నిరోధకతకు ఉపయోగపడే విటమిన్ ఏమిటి? విటమిన్ సి. నెక్స్ట్ ఆవు పాల ద్వారా సంక్రమించే వ్యాధి ఏమిటి? క్షయ. నెక్స్ట్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి వస్తుంది? ఆన్సర్ వెన్నుముకకు. నెక్స్ట్ స్పిగ్నోమానోమీటర్ ఉపయోగం ఏమిటి? స్పిగ్నోమానోమీటర్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ 1 రక్తపోటును గుర్తించడానికి. నెక్స్ట్ మలేరియా జ్వరం వల్ల ఏ అవయవం దెబ్బతింటుంది? ప్లీహం. నెక్స్ట్
కింది వాటిలో క్లోరోఫిల్లో ఉండేది ఏమిటి? క్లోరోఫిల్లో ఉండే మూలకం ఐరన్, నికెల్. నెక్స్ట్, ఇన్సులిన్ ఉత్పత్తిలో ఉపయోగపడేటటువంటి మూలకం ఏమిటి? ఆప్షన్ 2 సల్ఫర్. నెక్స్ట్, రక్తనాళాల్లో రక్తం ఘనీభవించే ప్రమాదకర పరిస్థితిని ఏమంటారు? థ్రాంబోసిస్ అని అంటారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.